ఫైనల్ మ్యాచ్లో రోహిత్ రితికా గొడవ, స్టేడియంలో హస్బెండ్ వైఫ్ డ్రామా. క్రికెట్ కంటే వైరల్ సీన్స్ ఇవే. వీళ్లే అసలు రియల్ లైఫ్ కపుల్స్. క్రికెట్ ఫైనల్ మ్యాచ్ అంటే సాధారణంగా ఏముంటుంది? సిక్సర్లు, వికెట్లు, టెన్షన్. కానీ ఈ ఫైనల్లో మాత్రం ఇంకో మ్యాచ్ కూడా జరిగింది. మైదానంలో కాదు, స్టేడియం స్టాండ్స్లో. భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరియు ఆయన భార్య రితికా మధ్య జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇద్దరూ మాట్లాడుకుంటున్న ఆ కొన్ని సెకండ్ల వీడియో చూసిన తర్వాత ఫ్యాన్స్ ఒక్కసారిగా నవ్వేశారు. ఎందుకంటే అది స్టార్ క్రికెటర్ లైఫ్లా కనిపించలేదు. అచ్చం మన ఇంట్లో జరిగే హస్బెండ్ వైఫ్ గొడవలా కనిపించింది. అసలు అక్కడ ఏమైంది? ఎందుకు ఆ సీన్ అంత వైరల్ అయింది? ఇప్పుడు ఆ ఫన్నీ స్టోరీ చూద్దాం రండి. ఒకవైపు మ్యాచ్ చాలా టెన్షన్గా సాగుతోంది. ప్రతి ఓవర్, ప్రతి బాల్ మ్యాచ్ దిశను మార్చేలా ఉంది. స్టేడియంలో వేలాది మంది అభిమానులు ఉత్కంఠగా మ్యాచ్ చూస్తుంటే కెమెరా ఒక్కసారిగా స్టాండ్స్ వైపు తిరిగింది. అక్కడ కూర్చున్న రితికా ముఖంలో మాత్రం మ్యాచ్ టెన్షన్ స్పష్టంగా కనిపించింది. చేతులు జోడించి ప్రార్థించడం, కొన్నిసార్లు తల పట్టుకోవడం, ఇంకొన్నిసార్లు ఆశతో స్కోర్ బోర్డు వైపు చూడడం. అచ్చం మన ఇంట్లో మ్యాచ్ చూస్తున్నట్టు కనిపించింది. మరోవైపు రోహిత్ శర్మ మాత్రం చాలా కూల్గా కనిపించాడు. అతని స్టైల్ అదే. ఎంత పెద్ద మ్యాచ్ అయినా బయటకు ఎమోషన్స్ చూపించకుండా ప్రశాంతంగా ఉండడం. కానీ రితికా మాత్రం అలా కాదు. ఆమె ప్రతి బాల్కు రియాక్ట్ అవుతోంది. ఒక్కసారి ప్లేయర్ షాట్ మిస్ చేసినప్పుడు ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్ చూస్తే, అయ్యో అలా ఎందుకు ఆడావు అని అడిగినట్టే కనిపించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత అసలు ఫన్నీ సీన్ జరిగింది. స్టేడియంలో సెలబ్రేషన్స్ జరుగుతున్న సమయంలో రోహిత్ మరియు రితికా ఒకచోట నిలబడి మాట్లాడుకుంటున్నట్టు కెమెరా చూపించింది. మొదట్లో అది సాధారణ సంభాషణలాగా కనిపించింది. కానీ కొద్దిసేపటికి ఇద్దరూ చేతులు ఊపుతూ ఏదో విషయంపై మాట్లాడటం మొదలుపెట్టారు. రోహిత్ ఏదో చెప్పేందుకు ప్రయత్నిస్తుంటే రితికా కూడా తన మాట చెప్పేందుకు ప్రయత్నిస్తోంది. ఆ సీన్ చూస్తే అచ్చం ఒక హస్బెండ్ వైఫ్ డిబేట్ లాగా కనిపించింది. చివరకు తేలింది ఏంటంటే అది నిజంగా గొడవ కాదు అని. కానీ బయట నుంచి చూస్తే మాత్రం చాలా ఫన్నీగా కనిపించింది. అందుకే సోషల్ మీడియాలో ఆ వీడియో పడగానే ఫ్యాన్స్ మీమ్స్ చేయడం మొదలుపెట్టేశారు. కొందరు ఇలా కామెంట్ చేశారు, మ్యాచ్ గెలిచినా ఇంట్లో మాత్రం భార్యతో వాదన గెలవడం కష్టమని. ఇంకొందరు ఇలా రాశారు, రోహిత్ బౌలర్లను ఫేస్ చేయగలడు, కానీ రితికా ప్రశ్నలను ఫేస్ చేయడం మాత్రం కష్టమని. మరికొందరు అభిమానులు ఈ సీన్ చూసి ఒక ఫన్నీ పోలిక చెప్పారు. మైదానంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది, స్టాండ్స్లో మాత్రం హస్బెండ్ వైఫ్ మ్యాచ్ జరుగుతోంది అని. ఈ కామెంట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఎందుకంటే చాలామంది కపుల్స్ తమ జీవితంలో కూడా ఇలాంటి చిన్న చిన్న డిబేట్స్ చూసి ఉంటారు. ఇది చూసిన తర్వాత చాలామంది అభిమానులు ఒక విషయము చెప్పడం మొదలుపెట్టారు. స్టార్ క్రికెటర్ అయినా ఇంట్లో మాత్రం సాధారణ హస్బెండ్గానే ఉంటాడు. స్టేడియంలో లక్షల మంది అభిమానులు అతన్ని హీరోగా చూస్తారు. కానీ ఇంట్లో మాత్రం భార్య ముందు అతను ఒక సాధారణ వ్యక్తే. ఈ మోమెంట్ అందరికీ నచ్చడానికి అసలు కారణం అదే. కొద్దిసేపటి తర్వాత మరో సీన్ కనిపించింది. అదే రోహిత్ మరియు రితికా ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. అప్పుడు అందరికీ అర్థమైంది, అది నిజమైన గొడవ కాదు, కేవలం ఒక సరదా డిస్కషన్ మాత్రమే. కానీ ఆ కొన్ని సెకండ్ల వీడియో మాత్రం సోషల్ మీడియాలో పెద్ద ఎంటర్టైన్మెంట్గా మారిపోయింది. అందుకే ఇప్పుడు అభిమానులు ఒక డైలాగ్ చెబుతున్నారు, క్రికెట్ మ్యాచ్ ఎంత డ్రామాటిక్గా ఉంటుందో కపుల్స్ లైఫ్ కూడా అంతే డ్రామాటిక్గా ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ క్రికెట్ను ఇంకా అందంగా మారుస్తాయి. మైదానంలో ఆటగాళ్లు పోరాడుతుంటే స్టాండ్స్లో కుటుంబ సభ్యులు, భార్యలు, పిల్లలు ఇచ్చే ఎమోషనల్ రియాక్షన్స్ మ్యాచ్కు మరో లెవెల్ ఎమోషన్ తీసుకువస్తాయి. అందుకే అభిమానులు ఈ సీన్ చూసి నవ్వుతూనే ఒక విషయము చెప్పారు, ఇది కేవలం రోహిత్ రితికా కథ కాదు, ఇది ప్రతి ఇంట్లో ఉండే హస్బెండ్ వైఫ్ స్టోరీ అని. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఒకే డైలాగ్, స్టార్ క్రికెటర్ అయినా సరే కపుల్స్ లైఫ్ మాత్రం అందరికీ ఒకటే. నిజమే కదా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి అనేక ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని వెంటనే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.